నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగారు. అంటే నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే మేము జైలుకి పంపిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక విమర్శించవచ్చు కానీ దౌర్జన్యం చేస్తే ఊరుకునేదే లేదని ఓ పక్క బాబు గారు చెప్తున్నారు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఫస్ట్ అసలు ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం. సరే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కలిశారు. నిన్న ఈ రోజు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకి పంపిస్తాం అంటున్నారు. దానికి బాబు గారు సీరియస్ కూడా అయ్యారు. మొత్తానికి అసలు ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మన గ్రాఫ్ అంతా బాబు గారిది తగ్గిపోతుంది, నాదే హైప్ అవుతుందా అని మొన్న మాట్లాడటం కూడా జరిగింది. అసలు ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు యాంకరు, క్వశ్చన్ అడగగలవు. నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నీవు అడిగేదానికి సమాధానాలు చెప్పగలను. ఇప్పుడు నా ప్లేస్లోకి నువ్వు రావటమో నీ ప్లేస్లోకి నేను రావటం కరెక్టా? కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ఏంటి? ఆయన ఒక రకంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? బెదిరించేలా మాట్లాడతాడు, బుకాయించేలా మాట్లాడతాడు, ఫేకు ప్రమోట్ చేసేలా మాట్లాడతాడు, ఒక అబద్ధాన్ని బల్లగుద్దినట్టు మాట్లాడేటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని బెదిరించే వ్యక్తి కాదు, అభివృద్ధి గురించి తప్పించే వ్యక్తి. ఇప్పుడు అభివృద్ధి గురించి తప్పించే వ్యక్తి ఆయన అలానే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఇలానే ఉంటాడు. ఈయన ఆయనలా కాలేడు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మండిపడ్డారన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మారడు. మారేవాడైతే చేతికొచ్చిన అధికారాన్ని పోగొట్టుకోగలిగేవాడా? 2019లో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడిగా వైఫల్యం చెందాడని ప్రజలు భావించి 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఒక రౌడీలాగా, ఒక గుండాలాగా ఆ వైఖరితో ఉంటాడు అనేటువంటిది ఓపెన్గా ఆయన దొంగని, రౌడీని, గంజాయి బ్యాచ్ని వెనకేసుకురావడం గత కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి ఓపెన్గా వెళ్ళాడు. అలా ఓపెన్గా సపోర్ట్ చేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళేటువంటి ఒక రాజకీయ నాయకునో రాజకీయ పార్టీనో దేశం ఇంకోటి ఉందా? ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారట? తర్వాత మొన్న పరకామణి చోరీ చిన్న చోరీ కదా అన్నాడు. అలా మాట్లాడేటువంటి వ్యక్తి అంటే ఒక దేవుడి ఆలయంలో ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి సెన్సిటివ్ అంశం అని తెలిసి కూడా అలాంటి అంశంలో మాట్లాడుతూ అలా దేవుడి హుండీ డబ్బులు దొంగలించిన దొంగని ఓపెన్గా సపోర్ట్ చేసే ఒక రాజకీయ నాయకుడిని ఎప్పుడైనా చూసావు నువ్వు? అది చిన్న దొంగతనం అని అనగలిగేటువంటి వ్యక్తి నువ్వు చూసావా? తర్వాత ఇప్పుడు కూడా నిన్న కూడా ఆ వైఖరితో ఉన్నాడు అలానే మాట్లాడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అధికారం దింపారు? అధికారంలో వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు, కేసులు పెట్టడం, అవతలను వేధించడం, అవతల వాళ్ళని నిర్బంధించడం ఇలా చేశాడని కదా. ఇప్పుడు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నాడు, నేను మళ్ళీ అధికారం ఇచ్చినా సరే నేను అట్నే ఉంటాను, కేసులు పెడతాను, అరెస్టు చేస్తాను, జైల్లో పెడతాను అని అది చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి అంటే ఓడిపోయినా మారలేదు అనుకున్న వ్యక్తికి మళ్ళీ తిరిగి ప్రజల అధికారం ఇస్తారా? ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు, పోక్రి సినిమా అనుకుంటా, నేను మోనార్కుని నన్ను ఎవరు మార్చలేరు అంటాడు. యాస్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ డైలాగ్ చెప్పారు. మోనార్క్ ఆయన ఎవరు మార్చలేరు, అందుకనే ఆయనకు దూరంగా ప్రజలు జరుగుతున్నారు. ఆయన్ని వినే కొద్దిపాటి బ్యాచ్ తప్ప, రప్ప బ్యాచ్ తప్ప ఇంకెవరు ఆయనతో ఉండటానికి ఇష్టపడట్లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, అంటే ఆ పార్టీ ఆయనది కాదులేదు, శివకుమార్ది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు భావించారు. ఆ పేరులో వైఎస్ఆర్ అనేటువంటి పేరు ఉంది కాబట్టి, అంటే ఆ పేరు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని టేక్ ఓవర్ చేశారు. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాలి అనుకొని. సో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటాడు, యువజనులకు న్యాయం చేస్తాడు, రైతులకు న్యాయం చేస్తాడు అని అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ పార్టీని ఇప్పుడు ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా మార్చివేశారు. అంటే ఓపెన్గా రౌడీని సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జైలుకి పంపబడితే, మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ కాబడితే అతనేం తప్పు చేశాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ కేసులు అంటాడు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ? సుప్రీంకోర్టుని ప్రశ్నిస్తున్నాడా? సుప్రీంకోర్టు అక్రమ కేసులు పెట్టింది అంటే ఆయన్ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది లొంగిపోమని. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆప్షన్ లేక లొంగిపోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు. గతంలో కూడా అంతే, ఈవీఎం పగలగొట్టిన దాని మీద ఎవరు కేసు పెట్టారు? ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసు మేరకు ఆయన అదుపులో తీసుకొని
నెల్లూరు జైలుకి పంపిస్తే ఈవీఎం పాల్గొడితే అరెస్ట్ చేస్తారా అంటాడు. అంటే పాల్గొట్టని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా? అంటే ఈ వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారు మానుకోవాలి. ఇది బుకాయింపు. రెండోది ఏంటంటే నువ్వు ఇందాక ప్రైవేటీకరణ చేస్తున్నారని, అసలు చేస్తుంది ప్రైవేటీకరణ కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధి జరుగుతుంది. మరి ఎందుకు ఏపీలు ఇంతగానో గోల గోల చేసుకుంటూ చేస్తున్నారు? మరి ప్రైవేటీకరణ చేస్తున్నారని అంటే సహజంగా ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అనగానే ప్రజల్లో ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ అవుద్ది కదా. ఎవరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనుకున్న మనుషులకి దోచిపెడుతున్నారట అనగానే సహజంగా ప్రజల్లో ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు అని కారణం. అంటే వేరే విషయాలు లేవు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడదామంటే అన్ని అమలు అవుతున్నాయి. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి అసలే లేదు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు వీళ్ళు పీపీపీ అన్నారు. సరే ఇక ప్రజలకు అర్థమవుతుందో కాదో మనం ప్రైవేటీకరణ అని చెప్దామని చెప్పేసి ప్రజల్ని అర్థం చేసుకోరు అనుకొని ప్రైవేటీకరణాన్ని స్టార్ట్ చేశాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది వేరు, చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మాటలోనే తీసుకుందాం. 2020లో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినాయి. ఎప్పుడు దాకా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి? ఎప్పుడు దాకా ఉన్నాడు? 2024 దాకా ఉన్నాడు. 2024 దాకా అధికారంలో ఉంటే ఆయన కట్టింది 4-5 మెడికల్ కాలేజీలు. 5 అనేది ఆయన చెప్తాడు, 4 అనేది రియాలిటీలో మనకు కనపడుతుంది. అంటే 2020 అంటే 4 సంవత్సరాలు నువ్వు కట్టింది 4-5 మెడికల్ కాలేజీలు అంటే 17 మెడికల్ కంప్లీట్ కావడానికి నీకు ఎలాంటి టైం పట్టింది? ఇప్పుడు 2000 మళ్ళీ అధికారంలోకి వచ్చున్నా ఎన్ని కట్టు ఉండేవాడు? ఇంకో 4-5 కట్టు ఉండేవాడు, లేదా 5-6 కట్టు ఉండేవాడు. అంటే మొత్తం కలిపిన 11 అయ్యేయేమో. మళ్ళీ ఇంకా మిగతా 6 కట్టడానికి మళ్ళీ 2034 దాకా ఛాన్స్ కావాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలి ఆయన అనుకున్న పద్ధతిలో అంటే 2034 దాకా టైం పట్టుద్ది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రైవేటు సహకారాన్ని తీసుకొని 2028 లోపు మొత్తం మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసి క్లాసులు స్టార్ట్ చేస్తామని చెప్తుంది. అంటే మెడికల్ సీట్ ఎక్కువ అందుబాటులోకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో 2028 లోపు. ఇంకోటి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు పెట్టుకొని 4-5 కాలేజీలు స్టార్ట్ చేశారని చెప్తున్నాడు కదా. ఆ కాలేజీల్లో 35% కన్వీనర్ కోటా ఇచ్చాడు, 15% ఆల్ ఇండియా కోటా ఇచ్చాడు, 50% మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా కింద సీట్లు అమ్ముకున్నాడు. మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని అయినప్పుడు మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు అమ్మటం ఏంటి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముతారు? అసలు ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు కానీ ప్రభుత్వం చేతుల్లో ఒక వ్యవస్థను ఎందుకు పెట్టుకుంటాడు? ప్రజలకు ఫ్రీగా ఇవ్వడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతుల్లో మెడికల్ కాలేజీలు పెట్టుకొని మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షల సీట్ అమ్మాడు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షల సీట్ అమ్మాడు. అవునా కాదా? ఇది రియాలిటీ మనకు కనపడుతుంది కదా. రెండోది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అజమాయిషీ నియంత్రణ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేవలం మెయింటెనెన్స్ మాత్రమే, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రభుత్వం ఆస్తి మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అంతా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది, మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ చేతిలో ఉంటుంది. పైగా ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు 35% కన్వీనర్ కోటా ఇస్తే మేము దాన్ని 50% ఇస్తామని చెప్తుంది. కన్వీనర్ కోటా కింద సీటు పొందేది ఎవరు పొందుతారు? మెరిట్ ఎంట్రన్స్ అంటే మెడికల్ ఎంట్రన్స్ పాస్ అయ్యి మెరిట్లో ఉన్న వాళ్ళు, పైగా రిజర్వేషన్ అభ్యర్థులు, వీళ్ళకే అవకాశం వచ్చేది. అంటే మెడికల్ విద్య ఒక 15% సీట్లు పేదవాళ్ళకి దక్కబోతా ఉన్నాయి కూటమి విధానంలో, చంద్రబాబు నాయుడు గారి విధానంలో. 15% అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కంటే కూడా అదనంగా 15% సీట్లు మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళకి, రిజర్వేషన్ వాళ్ళకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. మిగతా 50%లోనే ఎన్ఆర్ఐ కోటాని, తర్వాత మేనేజ్మెంట్ కోటాని, ఇతర కోటాని మొత్తం అంటే ఆల్ ఇండియా కోటాని మొత్తం కూడా మేనేజ్ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మహా అంటే ఇంకొక 4-5 కాలేజీని అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం మొత్తం శాంక్షన్ అయిన 17 మెడికల్ కాలేజీని 2028 లోపు డెవలప్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్తుంది. అన్నింటినీ అందుబాటులో తీసుకొస్తామని చెప్తుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశానని చెప్తున్నటువంటి 4-5 మెడికల్ కాలేజీలో కూడా అరకొర వసతులు. ఎన్ఎంసీ వాళ్ళు కడప మెడికల్ కాలేజీకి నోటీసులు జారీ చేశారు, సరైన వసతులు లేవు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఈ మన కూటమి ప్రభుత్వం చెప్తుంది అన్ని సౌకర్యాలతోటి మెరుగైనటువంటి జవాబుదారీ వ్యవస్థతోటి మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తాం, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని. ఏ పాలసీ మంచిది? 35% కన్వీనర్ కోటా కావాలా? 50% కన్వీనర్ కోటా కావాలా? 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో రావాలా? 10-11 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చి సరిపోద్దా? ఏది కావాలి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ కంటే బెటర్గా మనకు కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. అవును. మరి బాబు గారి గ్రాఫ్స్ అంతా అమాంతంగా తగ్గిపోతుంది, జగన్మోహన్ రెడ్డిదేమో పెరిగిపోతుందని మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి? పరకామణి చోరీ, చిన్న చోరీ అన్నందుకు పెరిగిపోయిద్దా? లేదు జైలులో పెడతాను అధికారంలోకి వస్తే అన్నందుకు పెరిగిపోయిద్దా?
లేదు రప్పను సంపాదించినందుకు పెరిగిపోయిద్దా? ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను కోసినట్టు కోసేస్తా అంటే పెరిగిపోయిద్దా? ఎందుకు పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గ్రాపు? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఇంటర్నల్గా చేపించుకున్న సర్వేలో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25 సీట్లకు మించి రావు అనేటువంటిది వాళ్ళకి వచ్చిన రిపోర్టు. వాళ్ళు చేపించుకున్న సర్వేలోనే. మళ్ళీ బయట ఇతరులు సర్వే చేస్తే ఆ 11 వస్తాయా లేదా నమ్మకం ఉండదు. కానీ వైసీపీ చేపించుకున్న సర్వేలోని 25 సీట్ల కంటే ఎక్కువ వైసీపీకి రావు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతున్న తర్వాత కూడా, వాళ్ళ రిపోర్ట్లు ఉన్న తర్వాత కూడా బుకాయిస్తే ఏం చెప్తాం? గతంలో వైనాట్ 175 అన్నాడు, ఏమైంది? 11 సీట్లే పరిమితం అయ్యాడు. ఇప్పుడు కూడా ఇలా భ్రమల్లో ఉంటే, ఇలా కళల్లో ఉంటే చేయగలిగింది ఏమీ లేదు. పోయినసారి కూడా ఓడిపోతున్నారని అంతా చెప్తున్నప్పటికీ కూడా లేదు నేను గెలిచేస్తున్నది, బస్సులు మన ట్రైన్లు అన్నీ కూడా బుక్ అయిపోయాయి, హోటల్స్ అన్నీ అక్కడ ఆల్రెడీ బుకింగ్ మొత్తం అయిపోయింది అని చెప్పేసి ప్రచారం చేశారు. అసలు ఎన్నికల ఫలితాలు వస్తాయి అనుకున్న ముందు రోజు అయితే వాళ్ళ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో ముహూర్తం ప్రమాణ స్వీకారానికి ఫిక్స్, ఈ ముహూర్తం అయితే బాగుంటుందా, ఆ ముహూర్తం అయితే బాగుంటుందా, బాణసంచా కాల్చాలి, పెద్ద ఎత్తున వాయిద్యాలతోటి స్వాగతాలు, ఇవన్నీ ప్లాన్ చేశారు. ఇవన్నీ రకరకాలుగా మాట్లాడారు. ఏమైనా ట్రోల్స్ అయిపోయినాయి. రియాలిటీలో ఏమైంది? 11 సీట్లకు వైసీపీ పరిమితమై ఇవాళ ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని కడుక్కొనుక్కునే పరిస్థితిలో ఉంది. కాబట్టి రియాలిటీలో బతికితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా అడ్డగోలు వాదంతో, బుకాయింపుతోటి, రౌడీజంతో ఒక ప్రజానాయకుడు ఉండటం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను సమీక్ష చేసుకోవాలి. మళ్ళీ అధికారం కావాలని కోరుకోవడం తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ అధికారం కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు కూటమి 15 సంవత్సరాలు ఉండాలని కోరుకోవట్లేదా? అలాగే వైసీపీ కూడా తిరిగి నాకు అధికారం కావాలని కోరుకుంటుంది. కోరుకోవడానికి తగ్గట్టు తనను తాను మార్చుకోవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా అభిమానించే బ్యాచ్ తప్ప బయట వాళ్ళు న్యూట్రల్ పీపుల్, ఏ పార్టీ కాని వాళ్ళు అభిమానించటానికి ఉన్న కారణం ఒక్కటి చెప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం ఇంత ఫైట్ చేశారు, ఇంత శ్రమ పడ్డారు, లేదు ఆయన మారిపోయారు, అందుకని మీరు సపోర్ట్ చేయాలని న్యూట్రల్ పీపుల్ అని చెప్పడానికి ఒక్క కారణం చెప్పు నాకు. ఏమీ కనపడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను సమీక్ష చేసుకోకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ప్రజల్లోకి వెళ్ళి ఫైట్ చేస్తున్నాడు. ఈ మెడికల్ కాలేజీలు ఎక్కడికి పోయాడు? ఏ ప్రజల్లోకి పోయాడు? నేతలందరిని పంపించి ఫైట్ చేస్తున్నది. ఏ నేతలు పోయారు? అసలు నేతలు అదే అసలు అక్కడ ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది? అసలు నేతలు పోతే కదండి ప్రజల నుంచి స్పందన రావడానికి. ఏ నాయకులు పోయారు చెప్పు? ఈస్ట్ వెస్ట్ జిల్లాలో పలానా నాయకుడు సంతకాల సేకరణ కోసం కదిలాడని నాకు చూపించు. ఉత్తరాంధ్ర జిల్లాలో 4-5 లీడర్ తప్ప, 4-5 కాన్స్టెన్సీలో లీడర్ తప్ప, శ్రీకాకుళం జిల్లాలో ధర్మానికి ఇస్తారు అడపాదడప వస్తున్నాడు, సిద్ధిరప్పరాజు ఒకడు కనపడుతున్నాడు, తర్వాత విజయనగరంలో బొచ్చ సత్యనారాయణ ఒకడు, తర్వాత వైజాగ్లో గుడివాడ అమర్నాథ్ రాజు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు అని చూపించి నాకు. ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఒక్క జిల్లా ఒక్క నాయకుడిని చూపించు. కృష్ణా గుంటూరులో అంబటి రామావుని పేరు నాని తప్ప మిగతా నాయకుడిని చూపించు, జనంలోకి వాళ్ళ పార్టీ వాయిస్ని తీసుకెళ్లే వాళ్ళని. ఇది అంతెందుకు రాయలసీమలో కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డిని తప్ప ఇంకో నాయకుడిని చూపించు యాక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తిని. కర్నూలు జిల్లాలో ఏ నాయకుడు ఉన్నాడో నా చెప్పు వైసీపీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్న వ్యక్తి. అనంతపురం జిల్లాలో తోపుతుత్తి ప్రకాష్ రెడ్డి తప్ప ఉమ్మడి జిల్లాలు గడుతున్నా జనంలోకి వాళ్ళ పార్టీ వాయిస్ని తీసుకెళ్ళి ఇంకొక నాయకుడిని చూపించొకరు. వాళ్ళు కూడా ఆప్షన్ లేక అక్కడ ఉన్నటువంటి విషయాలతో ఫైట్ చేసుకోవడం తప్ప ఏ నాయకుడు వైసీపీతో వెళ్ళలేడు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు ఉండలేరు కూడా. అందుకే ప్రజలు ఆయన దూరం పెట్టారు. అదే దూరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటట్టే ఇప్పటికీ ఆయన బిహేవియర్ అట్టే ఉంది. థ్యాంక్ యూ.